మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనం ఈ రోజున ఒక్కసారి మనం ఆయన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 18వ శతాబ్దంలోనే ఈ రోజునే ఇంకా మనం వెనకబడ్డామని అనుకుంటున్నాం. మరి ఆ రోజున ఇంకా ఎంత వెనకబడిందో దేశం అర్థం చేసుకోవాలి. ఆ రోజునే మరి ఆయన చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న 9 సంవత్సరాల వయసులో భార్యను పెళ్లి చేసుకున్నాడు. మరి అయినా కూడా ఆ రోజు వితంతువులకి, ఆడపిల్లలకి చదువు చెప్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహిళలకి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున కూడా స్కూల్లో ఉపాధ్యాయులు లేకపోతే వాళ్ళ భార్యనే మరి ఉపాధ్యాయులుగా అయ్యి మరి ఈ దేశాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తారని వాళ్ళు మనా చేశారని చెప్పి ఈ రోజున ఆయన తీసుకొని చూడడం మనందరికీ కూడా ఆనందదాయకం చెప్తూ 200వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతిని జరుపుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాలు ఒక ఆదర్శవంతుడిగా నిలిచి మరి జ్యోతిరావు పూలే చేస్తున్నటువంటి ఆ రోజు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరి పేద విద్యార్థులకి చేసినటువంటి విద్యాదానం కానివ్వండి, ఆయన చేసినటువంటి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఈరోజు ఎంతోమంది కలెక్టర్లుగా కానీ, ఎస్పీలుగా కానీ, మరి ఈరోజు భావితరాలకి ఒక భవిష్యత్తుని నిర్ణయించినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తిగా ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకుంటాం. అందుకు పిచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జయంతి చేసేవాళ్ళు అంట. ఆ రోజుల్లో ఆ విధంగా సర్నేమ్ ఆ విధంగా పిలిచేవాళ్ళని నానుడు ఒకటి ఉంది. అంటే రమారమి 200 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో సామాజికంగా వెనకబడ్డ వర్గాలకి అభ్యున్నతికి చదువే ముఖ్యం అనుకుని అప్పట్లోనే చదువు మీద శ్రద్ధ పెట్టి ఆ రోజుల్లో అప్పట్లో చిన్న వయస్కురాలైన పూలే గారి భార్యని వివాహమాడిన తర్వాత మహిళలు కూడా అభివృద్ధి చెందాలి, అభ్యున్నతి సాధించాలి అంటే చదువు ముఖ్యం. ఆ చదువు మీద భారతదేశం మొత్తం మీద బలహీన వర్గాల వాళ్ళని చదువు ఉంటేనే ముందుకెళ్ళగలం, చదువు ఉంటేనే సభ్య సమాజంలో బలహీన వర్గాల వాళ్ళకు కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశం చేతే 200 సంవత్సరాల క్రితం పుట్టిన మనిషి తనకి యుక్త వయసు వచ్చేప్పటికి బ్రహ్మాండమైన ఉద్యమాలను మొదలుపెట్టిన మహానుభావుడు. ఇవాళకి ఆయన మనం అందరం తలుచుకుంటున్నాం అంటే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఒక చదువే ముఖ్యమని చెప్పి ఒక సామాజిక విప్లవాన్ని తెచ్చిన మహానుభావుడు. ఆ రోజు నుంచి అప్పటి నుంచే ప్రారంభమైంది మన భారతదేశంలో. మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, ట్రస్ట్ చైర్మన్ కారుమంచి రామారావు, వివిధ సంఘాల నాయకులు కంచర్ల కాసయ్య, గరిగిముక్కు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ రైట్స్ ఆఫీసు మరి ఎస్టీ ఎస్టీ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి శ్రీ కారుమంచి రామారావు గారి ఆధ్వర్యంలో మరి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఆయన కార్యాలయంలో మరి పట్టణంలోని వివిధ నాయకుల్ని, ప్రజా సంఘాలని, మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ ఆయన ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది. మరి రామారావు గారు ఈ నియోజకవర్గంలోనే మరి అనేకమైన దళిత ఉద్యమాల్లో, బీసీ ఉద్యమాల్లో, మైనార్టీ ఉద్యమాల్లో మన నియోజకవర్గంలో ఏ సమస్య మీదైనా స్పందించి మరి ఆ బాధితులకి తక్షణ న్యాయం అందించడానికి
గత 20-25 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రామారావు గారికి మరి ఒక్కసారి మరి ఈ రోజున ప్రపంచమే గర్వించదగినటువంటి వ్యక్తి ఉద్భవించిన రోజు. ఆయన ఎవరో కాదు, మన మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను మరి ఆనాటి 18వ శతాబ్దంలో పీష్వాలు చేస్తున్నటువంటి దురాగతాలను, అంటరానితనాన్ని, కుల వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు గారు పూలేని ఆదర్శంగా తీసుకునే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపనకి నడుం కట్టాడు. భారత రాజ్యాంగంలో కూడా ఇవాళ మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఈ రోజున భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆ యొక్క పునాది వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నా ఆదర్శ గురువు ఎవరయ్యానంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంటాడు. నా యొక్క జయానికి, నా యొక్క ఆశయాలు, కర్తవ్యానికి గల కారణం ఎవరైనంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంటాడు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి అడుగుజాడల్లోనే ఈ యొక్క సమసమాజం జరగాలి. భారతదేశం బ్రిటిష్ పాలనలో మరి బానిసత్వంలో ఉంది, పీష్వా కాలంలో బానిసత్వంలో ఉంది, మరి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా బానిసత్వంలో ఉంది. దీన్ని ఎట్లయినా కానీ ఛేదించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన్ని ఆదర్శం తీసుకుని చేసినటువంటి వ్యక్తి. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, దానబోయిన సుందర్రావు యాదవ్, బెజ్జం రామకృష్ణారావు, అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పుట్టినరోజు సందర్భంగా. అలాగే జ్యోతిరావు పూలే గారు మహిళల కోసం చాలా పాటుపడ్డ వ్యక్తి. ఎందుకంటే అప్పట్లో ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి. అవి పెద్ద వ్యక్తులతో జరగడం వల్ల, వారు త్వరగా చనిపోవడం వల్ల అందరూ వితంతువులుగా, చాలామంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయేవారు. ఆ వితంతువులు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకునే ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అనేవి ఉండేవి కాదు. కానీ ఆయన ఆ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్న మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం, విద్య రాకపోవడం వల్ల వాళ్ళని చాలా ఇబ్బందులకు గురవడం చూసి ఆయన ఎలాగైనా సరే వీళ్ళకి వితంతు వివాహాలను ప్రోత్సహించి ఆయన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన మొదటివారు. అలాగే అందరికీ విద్యను అభ్యసించడంలో, విద్య లేకపోవడం వల్ల, అంటరానితనం వల్ల ఎలా ఇబ్బందులకు గురవుతున్నారు, వీళ్ళకి ఎలా అయినా విద్యని ప్రోత్సహించాలని చెప్పి పాఠశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహించిన వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు చాలా ఆదర్శనీయులు. వారికి ఈ రోజున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మన తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జ్యోతిరావు పూలే జన్మదిన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, అలాగే దాసు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారు అనగానే మనకి మహిళలే ముందు గుర్తుకొస్తారు. ఎందుకంటే తన భార్యను బాగా చదివించి ఒక ఉపాధ్యాయులుగా, రాయలుగా తీర్చిదిద్ది, అలాగే ఎన్నో కళాశాలలు మహిళలకి ప్రారంభోత్సవం చేసి తన భార్యతోటి ఎంతో మందికి విద్యాభ్యాసం చేసి మహిళలందరినీ కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్క మహిళ చదువుకొని ముందుకు నడవాలి, ఒక మహిళ చదువుకుంటే తన కుటుంబం కూడా బాగుంటుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు తన భార్యని ముందుగా చదివించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్నో కళాశాలలు ప్రారంభించారు. అలాగే ఎంతో మందికి మహిళలకు అండదండలుగా ఉంటూ ఎన్నో నిరాహార దీక్షలు చేసి మహిళల పట్ల ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే బాల్య వివాహాలను కూడా రద్దు చేశారు. అలాగే వితంతువులకి మళ్ళీ వివాహం జరగాలి, మళ్ళీ మహిళలు కూడా చనిపోయిన భర్తతోటి కృంగిపోకుండా మళ్ళీ వివాహం చేసుకోవాలని చెప్పేసి దృక్పథంతో ఎన్నో వితంతు వివాహాలు కూడా జరిపించారు. అలాగే సంఘానికి ఎన్నో సేవలు చేసిన జ్యోతిరావు పూలే గారికి ఈ రోజున నివాళులు అర్పించడం మనందరి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం. పాత మంగళగిరి విశ్వశాంతి కళా పరిషత్ వేదికపై పూలే జయంతి సందర్భంగా కళా పరిషత్ కన్వీనర్ పోట్లబత్తున్ లక్ష్మణరావు పూలే జీవిత విశేషాలపై చిన్న ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. చట్టాలు వస్తే మీరా ఓరంగా, చిత్తాలు మారాలిరా, మమ్మడికి వాళ్ళెవరురా ఓరన్న
మాదేటి బతుకాయేరా. మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ ఇన్ఛార్జ్ పూర్ణిమ, సిసిఎస్ డెలికేట్ బాడిసా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో వివిధ రంగాలకు చెందిన బీసీ ప్రముఖులకు మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక పురస్కారాలు అందించారు. మంగళగిరికి చెందిన చేనేత ప్రముఖులు పొట్లాబొత్తిన లక్ష్మణరావును పూలే స్మారక పురస్కారం సత్కరించారు. రాష్ట్ర మంత్రివర్యులు సవిత, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పొట్లాబొత్తుని సత్కరించారు. మంగళగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. బార్ కార్యదర్శి బేతపూడి నాయుడమ్మ అధ్యక్షత వహించగా అధ్యక్షులు జొన్నాదుల లెనిన్ బాబు, ఆలా వెంకటస్వామి, కూరపాటి అంబేద్కర్, కె మురళీరాజ్, బుల్లా పూర్ణచంద్రరావు, పద్మా కళ్యాణి, కట్టెపోగు కోటేశ్వరరావు, ప్రదీప్, కుర్రా వెంకటేశ్వరరావు, అమర్, రజని, డేవిడ్, పాలకాయల వేణు, చిలక శ్రీధర్, బుల్లా విజయ్ తదితరులు పాల్గొన్నారు.